దేని గురించి ఈ వీడియో చేస్తున్నానో మీకు తెలియాలి అంటే కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు అర్థమైపోతది. మన కోసం అని చేసుకునే అప్పాలకును, ఆర్డర్ కోసం అని చేసుకునే అప్పాలకు చాలా డిఫరెన్స్ ఉంటది. ఎలా అంటే మన ఇంట్లోనేమో కొంచెం పిండిని తడిగా కలుపుకుంటాం. కానీ ఇక్కడ అట్లా కాదు. పిండి గట్టిగా ఉండాలి. పిండి తడిగా ఉంటే ఏమైతది అని మీకు అనిపియచ్చు. ఎన్ని చెద్దలని ఏస్తాను చెప్పండి? అండ్ పిండి గట్టిగా ఉండడం వల్ల మంచి షేప్ వస్తది. అదే తడిగా ఉంటే ఒక రకమైన షేప్ వస్తది. అందుకే వీళ్ళు ఇక్కడ గట్టిదే వాడతారు. ఒకసారి మీరు సకినాలు చేసే వాళ్ళ ఫింగర్స్ ని అబ్జర్వ్ చేయండి. ఎలా తాలుస్తున్నారో మీకు అర్థమైపోతది. అలా తాలవడం వల్లనే అప్ప నీట్‌గా వస్తది. మనము అప్పాలు తీసినప్పుడు ఇరిగిపోవచ్చు, ప్లేట్‌లో పెట్టినప్పుడు ఇరిగిపోవచ్చు, లేకపోతే కంచుల్లోనే ఇరిగిపోవచ్చు. కానీ వీళ్ళు తీసేటప్పుడు గాని, పెట్టేటప్పుడు గాని, ఆ కంచుల్లో ఏసేటప్పుడు గాని ఒకసారి మీరే చూసేయండి అర్థమైపోతది. చూసారు కదా ఎంత నీట్‌గా సెట్ చేశారో. 15x4 సెట్స్ ఏమో ఉన్నట్టున్నాయి. అవన్నిటిని ఒకటేసారి ఏసారు. ఒకవేళ మనము కంచుల్లో 10 ఏసినా కూడా ఒకటన్నా, రెండన్నా ఇరుగుతాయి ఖచ్చితంగా. 15x4 సెట్స్ అంటే 60 అప్పాలనుకోండి. 60 అప్పాలను ఒక్కసారి ఏసినా కూడా ఒక్క అప్పు ఇరగది. ఈ అప్పాల మ్యాజిక్ ఏంటి అంటే తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి. కానీ విరిస్తే మాత్రం విరగవు. ఎందుకంటే ఎక్కడెక్కడికో ట్రాన్స్‌పోర్ట్ అవ్వాలి కదా!